All welcome to LTX classes and welcome to the Hindu analysis session. But before that ఇది ఎవరు తీసుకుంటున్నారు ఏంటి అనే విషయం మీకు ముందుగుండా తెలియాలి కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై నో యువర్ ఫ్యాకల్టీ. సో మీకు డైలీ ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తుంది శాంతి మేడం. ఓకే, సో ఐ హ్యావ్ డన్ మై బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఒకసారి నేను మెయిన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అండ్ 6 years ప్లస్ ఎక్స్పీరియన్స్ అనేది టీచింగ్లో ఉంది. అండ్ నేను ఇక్కడ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని కరెంట్ అఫైర్స్, ఇండియన్ సొసైటీ, సోషల్ జస్టిస్ అండ్ సోషియాలజీ ఆప్షనల్ అనేది కూడా కవర్ చేస్తాను. అండ్ అలానే మీకు డైలీ తెలుసు ద హిందూ అనాలిసిస్ అనేది నేను ప్రజెంట్ మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ ఈరోజు డేట్ 3rd March 2024, 3rd April 2024. ఐఎమ్ సారీ, ఈరోజు ద హిందూ అనాలిసిస్. సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసి ఏంటి అంటే ఈడీ కెన్ సమ్మన్ ఎనీవన్ ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ సుప్రీం కోర్ట్. సో సమ్మనింగ్ అంటే అర్థం ఏంటి? పిలవటం ఆర్ కాలింగ్ అని చెప్పేసి జనరలీ చెప్పచ్చు అనమాట. ఈడీ అనేది ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఎవరినైనా పిలవచ్చు ఎనీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అండ్ ఏ పర్టిక్యులర్ టైం పీరియడ్ అయినా అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి. సో ఇది ఢిల్లీ ఎడిషన్లో ఫస్ట్ పేజ్లో ఈ ఆర్టికల్ అనేది అపేర్ అయింది. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను ఈ 2 కాంటెక్స్లో కవర్ చేస్తున్నాను. ఒకటి ఏంటి, ఈడీకి పవర్స్ అనేవి ఎలా వచ్చాయి, సుప్రీంకోర్టు ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇంత పవర్స్ అనేవి ఇస్తుంది అనే విషయం మీకు తెలియాలి. ఓకే, ఎందుకంటే ఈరోజు నేను మిమ్మల్ని ఎవరినో పిలిచాను, మీరు నా దగ్గరకు రావాలని రూల్ ఉందేంటి? ఇప్పుడు అదర్వైజ్ ఇప్పుడు సురేష్ సార్ అన్నారు, ఎప్పుడైనా సరే మేడం పిలిచారు అంటే డెఫినెట్లీ మీరు అక్కడికి వెళ్ళాలి అండ్ ఏ ఆన్సర్ అయితే మేడం చెప్తారో ఆ ఆన్సర్ మీరు రాయాలి అని చెప్తే డెఫినెట్లీ మీరు చేస్తారు. సో అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతుంది అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఆ కెపాసిటీ అనేది ఎందుకు ఉంది అనేది మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మనం ఒకవేళ వే బ్యాక్కి వెళ్ళినట్లయితే 1956లో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని అనే బాడీని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అది దేనికోసం? ఫెరా 1947ని ఇంప్లిమెంట్ అనేది చేయడానికి. మేడం ఫెరా అంటే ఏంటి? ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకే, అంటే ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అవుటర్ కంట్రీ కరెన్సీస్ అనేవి ఇండియాలోకి ఎంటర్ అవుతున్నాయి లేదా బయట కంట్రీస్తో మనకి ట్రేడ్ జరుగుతుంది. సో అలాంటి టైం పీరియడ్లో అలాంటివి రెగ్యులేట్ చేయడం కోసం ఈ బాడీని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, అయితే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని 1956లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది క్రియేట్ చేసింది. అండర్ ఇది ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే దేని కింద కంట్రోల్లో ఉండేది? ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలోకి వచ్చేసింది అనమాట. బట్ ఇంతకు ముందు వచ్చేసరికి ఏంటి అంటే ఇది ఉండడం అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఓకే, సో తర్వాత లేటర్ ఇన్ ద ఇయర్ 1960 దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కంట్రోల్లోకి ఈ బాడీ అనేది రావడం జరిగింది. అంటే ఏంటి? దీన్ని ఇంప్లిమెంట్ చేసేది కానీ ఎట్సెట్రా అదంతా కూడాను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అనమాట. ఆ తర్వాత ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది. ఆ తర్వాత 1947 లా ఏదైతే ఉందో 1973 లా తోటి రిప్లేస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటి? ఫెరా యాక్ట్ ఆఫ్ 1973. ఎందుకంటే టిల్ 1970s వరకు కూడా ఇండియా క్లోజ్డ్ ఎకానమీగా ఉండేదన్నమాట.
మేడం క్లోజ్డ్ ఎకానమీ అంటే అర్థం ఏంటి? క్లోజ్డ్ ఎకానమీ అంటే బయట కంట్రీస్ తోటి మనం ఎక్కువగా ట్రేడ్ అనేది చేయకపోవడం. కానీ ఎప్పుడైతే లిబరలైజేషన్ అంటే కంప్లీట్ ఎల్పిజి రిఫార్మ్స్ అనట్లేదు, కొంచెం ట్రేడ్ అనేది ఓపెన్ అప్ అయ్యిందో ఇండియా, అలాంటప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఫారిన్ తాలూకా కరెన్సీస్ అనేవి ఇండియాలోకి రావడం అనేది స్టార్ట్ అయింది. సో ఇంకొంచెం స్ట్రెంథన్ చేస్తూ 1973లోని ఫెరా యాక్ట్ని క్రియేట్ చేశారనమాట, పాస్ చేశారు. ఈ ఫెరా యాక్ట్ అనేది పాస్ చేసిన తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ లైక్ ఫారెన్ ఎక్స్చేంజే కాకుండా ఇన్ఫ్యాక్ట్ మనీ లాండరింగ్ రిలేటెడ్ కూడా కవర్ చేయడం అనేది కొంచెం కొంచెంగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2002లోని పిఎంఎల్ఏ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. మీకు నిన్న చెప్పాను, గుర్తుండే ఉంటుంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నిన్న ఎడిటోరియల్లో మనకి అపేర్ అయింది. ఈ పిఎంఎల్ఏ అనేది దేనికోసం? కంప్లీట్లీ మనీ లాండరింగ్ అనేది స్టాప్ చేయడానికి అనమాట. సో తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఈ పిఎంఎల్ఏ తాలూకా ఇంప్లిమెంటేషన్ కూడాను ఈ ఈడీ కంట్రోల్లోకి రావడం అనేది జరిగిందనమాట. సో ఆ పర్స్పెక్టివ్లోని ఫెరా పరంగా కానీ పిఎంఎల్ఏ పరంగా కానీ ఈ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఈ మనీ లాండరింగ్ కానీ కరప్షన్ రిలేటెడ్ కానీ ఫారెన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ కానీ ఏవి జరిగినా సరే వీటిల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉంటుంది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ పర్సన్స్ అయినా సరే ఈ యాక్ట్ పరంగా వాళ్ళు క్వశ్చన్ చేసే రైట్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఆర్టికల్లో ఏమైపోయింది? సో యాక్చువల్లీ ఏంటి అంటే ఈ తమిళనాడులోని ఒక 4 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని ఏంటి అంటే ఇన్ పర్సన్ కలవమని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగిందనమాట. ఎందుకోసం వాళ్ళు అడగడం అనేది జరిగింది? బికాజ్ ఆ పర్టికులర్ ఏరియాస్లోనే ఏంటి అంటే శాండ్ మైనింగ్ అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో సెంట్రల్ ఏజెన్సీ శాండ్ మైనింగ్ సైట్స్ ఇన్ దే డిస్ట్రిక్ట్స్. అయితే వాటి రిలేటెడ్ ఇష్యూస్ అనేవి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఏం జరుగుతుంది ఎట్సెట్రా అని, ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు కరప్షన్ అండ్ మనీ లాండరింగ్ టైప్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇష్యూస్ అనేవి డిస్కస్ చేయడానికి అని చెప్పేసి పిలిచింది. కాకపోతే ప్రెసెంట్ ఏంటి వాళ్ళకి ఏంటి అంటే ఎలక్షన్స్ అనేవి వెరీ సూన్ ఉండడం వల్ల తమిళనాడులోని వాళ్ళకి చాలా వర్క్స్ అనేవి ఉన్నాయి. అండ్ కంప్లీట్గా వాళ్ళకి డిస్ట్రిక్ట్లోని శాండ్ మైనింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎవరు చేపిస్తున్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కానీ ఏది వాళ్ళ దగ్గర లేదు. సో అందుకోసమే మేము అపియర్ అవ్వలేదు అనే విషయాన్ని మెన్షన్ చేసింది. కాకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇలా చెయ్యడం అనేది కరెక్ట్ కాదు. బికాస్ ఇఫ్ అట్ ఆల్ ఎప్పుడైనా సరే అలా చెప్పినట్లయితే అంటే అలా ఒక సెంట్రల్ ఏజెన్సీ లాంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిచినప్పుడు అటెండ్ అవ్వకపోతే దట్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు ఏజెన్సీ సమ్మన్ సేస్ దట్ దే హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ లా. అంటే మనకి ఏవైతే లాస్ ఏవైతే ఉన్నాయో వాటికి రెస్పెక్ట్ లేనట్టు అండ్ కోర్టుని కూడా ధిక్కరించినట్టు అవుతుంది అండ్ ఆల్సో కాన్స్టిట్యూషన్ని వయోలేట్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి. సో అందుకే ఏంటి అంటే లైక్ బిఫోర్ టైమ్, సో దిస్ ఈస్ ద హై టైమ్. సో వెంటనే వెళ్ళి ఈడీని కలవండి అండ్ ఈడీ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఓకేనా? సో ఎనీబడి ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి హై కెపాసిటీ అనేది ఉంటుంది. ఏ పర్సన్ అయినా సరే పిలిచి ఏ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే రైట్ అనేది వాళ్ళకు ఉంటుంది అనే విషయాన్ని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఈడీకి ఎందుకు ఆ కెపాసిటీ అనేది వచ్చింది? బికాస్ ద లా ఇట్ సెల్ఫ్ ఈస్ టాకింగ్ అబౌట్ దట్. ఓకే, సో పిఎంఎల్ఏ కానీ, ఫెరా యాక్ట్ ఆఫ్ 1973 కానీ, ఫెమా కానీ, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ, వీటన్నిటి ప్రకారంగా ఈ బాడీకి కెపాసిటీ అనేది రావడం జరిగింది. అదే విషయాన్ని సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? I hope this is very much clear for you, and with this I shall move to the next article. ఎస్, బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్ కింద యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో యూజువల్లీ వైజాగ్లో మన ఆఫ్లైన్ అనేది ఉంది. జాయిన్ అవ్వాలి అనుకుంటే 1 lakh రూపీస్ వర్త్ కోర్స్.
కాకపోతే ఇప్పుడు ఉగాది ఆఫర్లోని మనకి 80,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం 15th April 2024 వరకు మాత్రమే. బట్ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అంటే అర్థం ఏంటి, మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినంత వరకు కూడా LTX క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఓకే, అండ్ దీని రిలేటెడ్ ఏమైనా మీకు ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ టు 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే వైజాగ్ ఎవరైతే నియర్ బై లేరో వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా LTX క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లో UPSC ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద కూడా కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూజువల్లీ ఆన్లైన్ రూపీస్ కోర్స్ అనేది 60,000, కానీ అది ఇప్పుడు మనకి ఆఫర్లోని 50,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది మనకి 15th April వరకు మాత్రమే. బట్ కోర్స్ మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? So yes, we shall move to the next article, that is poll campaigns in India must reflect climate issues. సో ఓవరాల్ ఆథర్ పర్స్పెక్టివ్ ఏంటో నేను చెప్తాను. ఆథర్ ఏమంటున్నారు, యాక్చువల్లీ ఏంటి అంటే దిస్ 2024 ఇయర్ ఏదైతే ఉందో మనకి ఇప్పటి వరకు ఉన్న ఇయర్స్లో కదా హాటెస్ట్ ఇయర్ అనమాట. ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది సమ్మర్ ఎంత ఇంటెన్స్ అయిపోయింది, ఎంత దారుణంగా ఉందో అనేది. సో అదే విషయాన్ని ఆథర్ కూడా మెన్షన్ చేస్తున్నారనమాట. వన్ ఆఫ్ ద హాటెస్ట్ ఇయర్స్. అండ్ తర్వాత ఏంటి అంటే ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రెసెంట్ ఎలానో లోక్సభ ఎలక్షన్స్ కానీ కొన్ని స్టేట్స్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ప్రజలు ఏంటి అంటే ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు ఏంటి అంటే ది ఆల్ నో ఈ క్లైమేట్ చేంజ్ ఒకవేళ జరిగినట్లయితే ఎటువంటి రిపర్కేషన్స్ అనేవి ఉంటుంది అనేది. అలా జరగకుండా ఉండాలి అంటే ఏ పాలిటీషియన్స్ అయితే అంటే రెన్యూబుల్ ఎనర్జీని తీసుకొస్తాము, ఈ క్లైమేట్ చేంజ్ని ఆపుతాము అని ఎవరైతే క్యాంపెయిన్స్ అనేవి చేస్తారో అలాంటి వాళ్ళకి ఓట్ వేయాలి అని. అండ్ అలానే దిస్ ఈజ్ హై టైమ్ దట్ ఇన్ఫ్యాక్ట్ పాలిటీషియన్స్ కూడా వాళ్ళు క్యాంపెయిన్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి డెవలప్మెంటల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తే ప్రజలకు కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అలానే ఇన్ఫ్యాక్ట్ ప్రజలకి నమ్మకం వస్తుంది వాళ్ళ గవర్నమెంట్ ఏం చేయబోతున్నారు అనే విషయం కూడా. సో ఆ పర్స్పెక్టివ్లో సో ఆ పర్స్పెక్టివ్లో ఏంటి అంటే ఆథర్ ఏ విధంగా క్లైమేట్ చేంజ్ అనేది వస్తుంది అండ్ ఏ విధంగా పాలిటీషియన్స్ దీన్ని అడ్రస్ చేయాలి అనే విషయాన్ని మెన్షన్ చేశారనమాట. సో రీసెంట్లీ ద స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయిందనమాట. ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ఎక్కడైనా సరే నోట్ మేకింగ్ చేసుకుంటే ఈ పాయింట్ రాసుకోండి. వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అనేది ద స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఓకేనా? అయితే ఏమని చెప్పింది, దిస్ 2023 వాజ్ ద హాటెస్ట్ ఇయర్ ఇన్ ద రికార్డెడ్ హిస్టరీ ఆఫ్ ద ప్లానెట్. ఓకే, మన ఎర్త్లోనే 2023 లాస్ట్ ఇయర్ సమ్మర్స్ అనేవి హాటెస్ట్ ఇయర్స్ అనమాట. అండ్ అదే కాకుండా యావరేజ్ టెంపరేచర్ అనేది కూడా అంటే ఇండస్ట్రియల్ టైమ్స్ కంటే ముందు ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 డిగ్రీ పెరిగింది విత్ ఎ మార్జిన్ ఆఫ్ +or-1.2 degrees సెంటిగ్రేడ్. అయితే ద టెంపరేచర్ రైజ్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ చాలా క్లోజ్గా ఉంది 1.5 degreesకి. అయితే మేడం ఎందుకు 1.5 degree అని స్ట్రెస్ చేస్తున్నారు అదే? బికాస్ అందరూ కూడాను గ్లోబల్ లెవెల్లో అన్ని డెవలపింగ్, అండర్ డెవలప్డ్ నేషన్స్ వీళ్ళందరూ కూడాను ప్రామిస్ చేసుకున్నారు దాట్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే 1.5 degree కంటే ఎక్కువ దాటనివ్వము అని. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంతవరకు వచ్చేసింది? 1.45 దగ్గరకు వచ్చేసింది. అంటే ఇట్ ఈస్ నియర్ టు 1.5 degrees సెంటిగ్రేడ్ అని ఆథర్ చెప్తున్నారనమాట. ఓకే, సచ్ ఎ రైజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్స్ అంటే ఈ విధంగా పెరిగితే దాన్ని మనం బ్రాడ్గా ఏమంటాము? గ్లోబల్ వార్మింగ్ ఈజ్ డెఫినెట్లీ అలార్మింగ్. అంటే ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాల్సిన టైం అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ కూడా WMO కూడా ఏం చెప్పింది? కేవలం 2023 అనేది హాటెస్ట్ ఇయర్ మాత్రమే కాదు, బట్ ఆల్సో చాలా వరకు రికార్డ్స్ అనేవి బ్రీచ్ చేసింది. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ టెంపరేచర్స్ పెరిగిపోవడంలో కానీ, గ్లేషియర్ రీట్రీట్
అండ్ అలానే డిమినిషింగ్ అంటార్క్టిక్ ఐస్ కవర్, అంటే అంటార్క్టికాలో ఐస్ అనేది చాలా వరకు రెడ్యూస్ అయిపోతూ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడాను రికార్డ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాయి. మోర్ ఓవర్ సీ లెవెల్ అనేది కూడా ప్లానెట్లో చాలా వరకు ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో దీని అంతటి వల్ల ఏం జరుగుతుంది, వీటి వల్ల ఏంటి అంటే హీట్ వేవ్స్ అవి పెరిగిపోతాయి. చాలా వరకు రెయిన్స్ అనేవి, టొరెన్షియల్ రెయిన్స్ అంటే అర్థం ఏంటి, ఆకుండా చాలా దారుణంగా రెయిన్స్ పడితే వాటిని టొరెన్షియల్ రెయిన్స్ అంటారు. అలానే సైక్లోన్స్ అవి కానీ చాలా దారుణంగా డ్రాస్టిక్ లెవెల్లో ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. Okay, so it is said that public memory is short. However, every reader of this daily and also article is sure to recall extreme weather events. సో ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో మనకి సిమిలర్లీ ఆంధ్రప్రదేశ్లో మనకి ఇమ్మీడియట్లీ మనకి గుర్తొచ్చేది ఏంటి, 2014-15 టైం పీరియడ్లోని హుదూద్ సైక్లోన్. ఓకే, ఇవన్నీ కూడాను అండ్ వీటి తాలూకా ఇంపాక్ట్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద పడుతుంది. అందుకే WMO ఏం చెప్పింది, సో ఇది హై టైం అనమాట, ప్రతి ఒక్కరూ కూడాను కలెక్టివ్ యాక్షన్, పబ్లిక్ యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే COVID-19 పాండమిక్ టైంలో గవర్నమెంట్, పబ్లిక్, ప్రైవేట్ వీళ్ళందరూ కలిపి ఏ విధంగా అయితే అంటే నెసెసరీ మెషర్స్ అనేవి తీసుకున్నామో అదే విధంగా దిస్ ఈస్ హై టైమ్ దట్ అందరం కూడా కలిపికట్టుగా మెషర్స్ అనేవి తీసుకోవాలి అనేది. అండ్ అలానే ఇండస్ట్రియల్ అంటే వీటికి గల కారణం ఏంటి, మెయిన్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ వల్ల అనమాట. ఆల్మోస్ట్ 18th century మిడిల్ కల్లా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా వరకు కూడా ఇంప్రూవ్ అయింది అప్పటితో పోలిస్తే. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి గల మెయిన్ కారణం ఏంటి, టెక్నాలజీ లెడ్ ఇన్నోవేషన్స్ అన్ని సెక్టర్లోని. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ, ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ, ఫర్ ఎగ్జాంపుల్ టెరిషరీ అవనియండి. అండ్ అదే కాకుండా అదర్ థింగ్స్ వచ్చేసరికి న్యాచురల్ రిసోర్సెస్ని కూడా చాలా దారుణంగా ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాం అనమాట. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి కూడాను మనకేంటి అంటే లైక్ ఇంట్లో ఒక్కరికి ఒక బెడ్ ఉంటే సరిపోతుంది, కానీ ఇంట్లో ఒక్కరున్నా సరే 2 రూమ్లు ఉన్నాయంటే 2 బెడ్లు ఉంచుతారు. ఆ విధంగా ఏంటి రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిటేషన్ కాకపోతే ఇంకేమంటారు. ఓకే, అండ్ అదే విధంగా పోస్ట్ ఇండస్ట్రియల్ టైం పీరియడ్లో కూడాను ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరికి కూడా నీడ్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయాయి. యాజ్ గాంధీ గారు సెడ్ దట్ మనకి ప్లానెట్ మీద మనిషి తాలూకా నీడ్స్కి సరిపడా రిసోర్సెస్ అనేవి ఉన్నాయి, కానీ గ్రీడ్కి సరిపోయేంత రిసోర్సెస్ అనేవి డెఫినెట్లీ లేవు, ఫ్యూచర్లో రావు కూడాను. అండ్ అన్ఫార్చునేట్లీ ద ప్రోగ్రెస్ డ్రివెన్ బై ద యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, అంటే ఈ న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసి మన డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ అది ఏమవుతుంది, యాడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్వైర్న్మెంట్. ఎందుకంటే ఈరోజు నేను ఒక్కరిదాన్నే ఉన్నాను, నాకు ఒక మంచం సరిపోద్ది, కానీ నా దగ్గర 2 ఉన్నాయి కదా రూమ్లని, 2 మంచాలు కొనేసి ఉంచాను. దాని ద్వారా ఏంటి, ఒక ఎక్స్ట్రా చెట్టు అనేది కొట్టాలి. ఒక ఎక్స్ట్రా చెట్టు అనేది పడిపోయిందంటే ఏం జరుగుతుంది, ఆబ్వియస్లీ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి రెడ్యూస్ అయిపోతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. ఈ విధంగా ఎన్వైర్న్మెంట్లోని ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ద యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నాకు ఎలక్ట్రిసిటీ కావాలి, లేదంటే నాకు బండి కావాలి, లేదంటే నేను బస్సులో వెళ్తున్నాను, దానికి డీజిల్, పెట్రోల్ అవన్నీ కాలుతాయి. దానివల్ల హ్యూజ్ పొల్యూషన్స్ అనేవి జరుగుతుందన్నమాట. ఎమిషన్స్ అనేవి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవి గట్ట పెరిగిపోతూ ఉంటాయి. దాని ద్వారా గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. సో వీటన్నిటినీ కూడా ఈ క్లైమేట్ సిచ్యువేషన్ని అండర్స్టాండ్ చేసుకొని అందుకే దీన్ని కాంప్రహెన్సివ్గా అడ్రస్ చేయాలని అన్ని నేషన్స్ కూడా అగ్రీ అయ్యాయి. దట్ ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పేసి 2021లో 2015లో అనమాట. ఎందుకు 2 degrees సెంటీగ్రేడ్ కంటే పెరగనివ్వము అండ్ మోస్ట్లీ 1.5 degrees సెంటీగ్రేడ్ తోటే ఆపేస్తాము అని చెప్పేసి ఒక ప్లెడ్జ్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అండ్ దానికి రిలేటెడ్ 2016లోని ఒక లీగల్ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ అనేది కూడా పాస్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత నుండి అన్ని నేషన్స్ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడానికి అండ్ దాంట్లో కొన్ని వచ్చేసరికి ఏంటి అంటే రెన్యూబుల్ పవర్ సెక్టర్ అనేది ఇంక్రీజ్ చేయడం. అందుకే ఇప్పుడు కాంటెక్స్ట్ వచ్చేసరికి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. పవర్ సెక్టర్లో కూడా ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ చాలా వరకు కూడా యాక్షన్స్ అనేది తీసుకుంటుంది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనమాట.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ మిషన్, అంటే కంట్రీస్ అన్నీ కూడా లైక్ సోలార్ మిషన్లో సోలార్ చిప్స్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండిజినస్గా డెవలప్ చేయడం కోసం కానీ ఇవన్నీ కూడా. అండ్ ఆల్సో ఇండియా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని కూడా అనౌన్స్ చేసింది లాస్ట్ ఇయర్ బడ్జెట్లోని. అండ్ అలానే స్ట్రాంగ్ కమిట్మెంట్, అంటే నాన్ రెన్యూబుల్ నుండి రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతామని ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ అనేది కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో ఆల్దో ప్యారిస్ అగ్రిమెంట్ అనేది చాలా పాజిటివ్ ఇంటెంట్ కానీ యాక్షన్ కానీ డిఫరెంట్ నేషన్స్ నుండి చూసిన లేటెస్ట్ WMO రిపోర్ట్ ఏం చెప్తుందంటే, సో మనం లేట్గా మేల్కొన్నామా, లేదా మనం తక్కువ చేస్తున్నామా, లేదా పబ్లిక్ కమిట్మెంట్స్ అనేవి మనం అనుకున్న దానికి అంటే మనం చేయాల్సిన దానికి తక్కువగా ఉందా, సో వీటన్నిటిని క్వశ్చన్ చేస్తుందన్నమాట. అయితే అంటే అర్థం ఏంటి, సో మనం ప్రాపర్గా యాక్ట్ చేయటం లేదు, అందుకే యాక్చువల్లీ ఇలాంటివి మనం ఫేస్ చేస్తున్నాం. సో దానికి ఏంటి, ఎలక్షన్ సీజన్ అనేది ఒక ఆపర్చునిటీ అని. ఎందుకంటే చాలా వరకు డెమోక్రసీస్ అరౌండ్ ద వరల్డ్, ఇండియా ద ఎలక్షన్ సీజన్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్లీ బ్రాట్ ఇన్ ఫెస్టివిటీస్. ఆబ్వియస్లీ అందరికీ కూడా ఫెస్టివల్స్ అన్నట్టు, అండ్ చాలా వరకు కూడా అందరికీ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది. ఏపీలో ఈసారి ఎవరు వస్తారు, సెంటర్లో ఎవరు వస్తారు ఏంటి అనేది. అండ్ అలానే ప్యాషనేట్ డిబేట్స్ అనేవి కూడా ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో జరుగుతుంటాయి. ఎందుకు ఈ లీడరే రావాలి, ఎందుకు ఆ లీడరే రావాలి, ఎందుకు ఆ పొలిటికల్ పార్టీ ఉండాలి, ఎందుకు ఈ పార్టీ ఉండాలి అని చెప్పేసి. సో ఎవ్రీ పొలిటికల్ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రజల తాలూకా మైండ్స్లో పెట్టాలనుకుంటారు. అండ్ ద ప్రామిసెస్ దట్ ఆర్ మేడ్ ఇన్ ఎవ్రీ ఎలక్షన్ మేక్ పీపుల్ యాంగ్షియస్ యాంటిసిపేట్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఎలక్షన్స్. చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా ఏ విధంగా డిసైడ్ చేస్తారు ఏంటి అంటే, లీడర్స్ ఎవరైతే వాళ్ళు ఏవేవైతే కమిట్మెంట్స్ ఇచ్చారో దాన్ని బట్టి, వాళ్ళు ఏ ప్రామిసెస్ చేస్తారో దాన్ని బట్టి ఓట్లు వేయడానికి కూడా సిద్ధపడతారు. సో దిస్ స్టేట్స్ దట్ ద స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ వచ్చేసరికి రైట్ టైంలో వచ్చింది. ఎందుకంటే ప్రజెంట్ ఎలక్షన్ సీజన్ అనేది రన్ అవుతుంది కాబట్టి. ఈ WMO రిపోర్ట్ అంటే దిస్ షుడ్ బి అన్ అవేకనింగ్ నాట్ ఓన్లీ ఫర్ ఆల్ ఆఫ్ ద హ్యూమానిటీ బట్ ఆల్సో ఎస్పెషల్లీ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా. ప్రజలే కాదు, పొలిటికల్ పార్టీస్ కూడాను దీన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ద యాంగ్జైటీ ఓవర్ క్లైమేట్ చేంజ్ ఎక్స్ప్రెస్డ్ బై WMO, UN కానీ సైంటిఫిక్ ఫ్రాటర్నిటీ కానీ ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీస్ని మోటివేట్ చేయాలి. దాట్ వాళ్ళ తాలూకా యాక్షన్ ప్లాన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ పీపుల్ కూడా హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేస్తారు. పొలిటికల్ పార్టీస్ ఏ ఇష్యూనైతే వాళ్ళు తీసుకున్నారో దాన్ని ఏదైతే సాల్వ్ చేస్తామన్నారో అని. సో ఆ విధంగా ప్రజలకు కూడా పొలిటికల్ పార్టీస్ మీద ఇన్ఫాక్ట్ నమ్మకం అనేది, ట్రస్ట్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. పొలిటికల్ పార్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ మస్ట్ కమిట్ దెమ్సెల్వ్స్, పబ్లిక్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తాము క్లైమేట్ చేంజ్ మీద. అండ్ అలానే క్లియర్గా డిఫైనింగ్ స్టెప్స్ అనేది తీసుకుంటాం, గ్లోబల్ వార్మింగ్ రెడ్యూస్ చేస్తామని. అండ్ పొలిటికల్ డిఫరెన్సెస్ ఇన్ అప్రోచింగ్ బోత్ దీస్ క్వశ్చన్స్ మే పర్సిస్ట్. ఓకే, వాళ్ళు చెప్పేది చేసేది ఒకేలా ఉంటుందా లేదా అనేది. అండ్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వుడ్ బి సర్వ్డ్ బై అడ్రసింగ్ దీస్ ఇష్యూస్. సో ప్రజలందరికీ కూడా హ్యుమానిటీ అనేది ఉండాలి, ప్రజలందరికీ కూడా మంచి చేయాలి, వెల్ఫేర్ చేయాలి, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ తీసుకొని రావాలి అంటే ఇష్యూని అడ్రస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ప్రజలకు ఒక ఛాన్స్ అనేది, ఓటర్స్కి ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి ప్రజెంట్ ఉన్న ఇష్యూస్ని అసెస్ చేయడానికి. అండ్ పొలిటికల్ పార్టీస్ అనేవి ఇన్ఫ్యాక్ట్ మే ఆల్సో విష్ టు స్పెల్ అవుట్ ద స్టెప్స్ దట్ దే వుడ్ అండర్టేక్ టు రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ వార్మింగ్కి వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది చెప్పడం కూడా ఇంపార్టెంట్. అండ్ ఇన్ ఇండియా వర్ లుకింగ్ టు ఫైండ్ ఇట్స్ రైట్ఫుల్ ప్లేస్. గ్లోబల్ టైంలోనే ప్రజెంట్ మనం అమృత్ కాల్ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకు, ఇండియా అన్ని రంగాల్లోనే డెవలప్ అవుతుంది అండ్ అలానే గ్రోత్ రేట్ అనేది హైయెస్ట్ చూస్తుంది ఎట్సెట్రా అని చెప్పేసి. అండ్ ఇదే పర్టికులర్ టైం పీరియడ్లో ఇన్ఫ్యాక్ట్ పొలిటికల్ పార్టీస్ అనేవి కూడాను సో ఇండియా తాలూకా ఫ్యూచర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ కానీ వాళ్ళ పీపుల్ తాలూకా వెల్బీయింగ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తాము అని చెప్పేసి ఒక నమ్మకం అనేది ఇవ్వాలి ప్రజలకు అనేది. అండ్ దిస్ ఈస్ అన్ ఎజెండా విచ్ వుడ్ బి ఇన్కంప్లీట్ వితౌట్ అడ్రసింగ్ ద కోర్ ఇష్యూ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో ప్రజల తాలూకా వెల్ఫేర్ ఉండాలి అండ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అనేది ఉండాలి అంటే డెఫినెట్లీ క్లైమేట్ చేంజ్ అనే ఇష్యూ మీద డిస్కస్ చేయడం అనేది హైలీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఆర్టికల్ అనేది మనకి ఏ విధంగా ఇంపార్టెంట్, GS 3లో మనకి ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. అండ్ అలానే GS 2లో పాలిటీ పరంగా కూడా ఇంపార్టెంట్ అనమాట.
ఓకే, సో ఏ విధంగా పాలసీస్ అనేవి ఉండాలి ఎట్సెట్రా అనేది, యాజ్ యూ ఆల్ ఆర్ ఫ్యూచర్ సివిల్ సర్వీసెస్ కాబట్టి డెఫినెట్లీ ఇలాంటి మీరు మైండ్లో ఎక్కించుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలానే కమింగ్ ఎలక్షన్ సీజన్ వస్తుంది కాబట్టి మీకు అందరికీ ఓటేసే రైట్ అనేది కూడా ఉంది కాబట్టి ఎవరు ఓటేస్తున్నారు ఏంటి అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని ఓట్ అనేది వేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ ఇది మీకు ఎన్వైరన్మెంటల్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనిపించింది, అందుకోసమే దీన్ని కవర్ చేయడం అనేది జరిగింది ఎడిటోరియల్ పేజ్ నుండి. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో క్వైట్ ఏ ఫ్యూ డేస్ నుండి నేను కచ్చతీవు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ ఈరోజు ఏంటి అంటే డైరెక్ట్గా కచ్చతీవు తాలూకా టోటల్ ఇష్యూ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది ఏంటి అనేది డైరెక్ట్గా ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ పేజ్లో ద హిందూలో అపీర్ అవ్వడం అనేది జరిగింది. అందుకే ఐ థాట్ దట్ ఈ ఆర్టికల్ని ఇన్ డెప్త్లో కవర్ చేయాలి అంటే ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అండ్ రీసెంట్ ఇష్యూ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే రీసెంట్లీ మోడీ గారు ఏంటి అంటే కాంగ్రెస్ని కానీ అటు తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీని కానీ ఇద్దరిని కూడా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇందిరాగాంధీ తాలూకా నెగ్లిజెన్స్ వల్లనే యాక్చువల్లీ ఏంటి అంటే ఈ కచ్చతీవు ఐలాండ్స్ అనేవి ఇండియా శ్రీలంకకి ఇచ్చేయడం అనేది జరిగింది అనేది. అండ్ అలానే శ్రీలంక తాలూకా కెపాసిటీ అనేది ఏంటి ఎట్సెట్రా అనేది. అండ్ అటు కాంగ్రెస్ వాళ్ళు కానీ స్టాలిన్ వాళ్ళు కానీ మళ్ళీ బీజేపీకి వాటి గురించి క్వశ్చన్స్ అనేది తిరిగి వేయడం అనేది జరిగింది. ఆ పర్స్పెక్టివ్లో ఈ కచ్చతీవు గురించి మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో 1974 టైంలో ద దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ గారు కానీ అండ్ శ్రీలంకలోని ఉన్న ఆర్డి బండరనాయకి వీళ్ళిద్దరూ కూడా ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం అనేది జరిగింది. దేనికోసం? ఇద్దరు కూడాను ఏదైతే 2 కంట్రీస్ మధ్య పాక్ స్టేట్ అనేది ఉందో ఆ వాటర్స్ని డీమార్కేట్ చేస్తాం, అంటే బౌండరీస్ అనేవి క్రియేట్ చేస్తాము అని చెప్పేసి. అండ్ ఆ జాయింట్ స్టేట్మెంట్ అనేది కూడా రిలీజ్ అయింది June 26th and 28th 1974 టైం పీరియడ్లో. సో దట్ ద బౌండరీ హ్యాడ్ బీన్ డిఫైన్డ్ ఇన్ కన్ఫార్మిటీ విత్ ద హిస్టారికల్ ఎవిడెన్సెస్ నుండి, లీగల్ ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్ నుండి, వాటి ప్రొసీడింగ్స్ నుండి ఫైండ్ చేసి ఈ డిమార్కేషన్స్ ఆ బౌండరీ సెగ్రిగేషన్ అనేది చేయడం అనేది జరిగింది. అండ్ అదే కాకుండా దిస్ బౌండరీ ఫాల్స్ 1 mile ఆఫ్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ అన్ఇన్హాబిటెడ్ కచ్చతీవు. అంటే కచ్చతీవులో ఎవరు ఉండట్లేదు, బట్ కచ్చతీవుకి లెఫ్ట్ సైడ్లో 1 మైల్ లోపల వరకు కూడా ఇండియాది. అండ్ ఆ విధంగా కచ్చతీవు అనేది శ్రీలంకకి రావడం అనేది జరిగింది. సో ద ప్యాక్ట్ బ్రాట్ టు ఏ క్లోజ్ ద టాక్స్ అనమాట 2 sides-కి సిన్స్ October 1921. ఇనీషియల్గా ఈ అగ్రిమెంట్ అనేది ద దెన్ మెడ్రాస్ అండ్ సిలాన్కి మధ్య జరిగేది, కానీ తర్వాత ఇండిపెండెన్స్ అనేది వచ్చేసిన తర్వాత ఇండియాకి శ్రీలంకకి మధ్య అయిపోయిందనమాట. అయితే హౌ ఇంపార్టెంట్ హ్యాస్ బీన్ కచ్చతీవు టు ద ఫిషర్ ఫోక్. అటు శ్రీలంక వాళ్ళకైనా ఇటు ఇండియా వాళ్ళకైనా సరే ఫిషర్మెన్ వాళ్ళకి కచ్చతీవు అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బోత్ కంట్రీస్ నుండి ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రెడిషనల్ ఫిషింగ్ జోన్ అనమాట. అంటే ఎప్పటి నుండో వాళ్ళు ఫిషింగ్ చేసుకొని బ్రతుకుతున్నారు. అయితే ఈ తాలూకా పాయింట్ అనేది 1974 అగ్రిమెంట్లో ఉంది. బట్ తర్వాత 1976లో ఇంకొక అగ్రిమెంట్ అయింది. ఆ తర్వాత ఏంటి అంటే 2 కంట్రీస్ వాళ్ళు కూడాను ఈ ఏరియాలోని ఫిషింగ్ జోన్లోనే ఎంగేజ్ అవ్వము అని, అండ్ హిస్టారిక్ వాటర్స్లోని టెరిటోరియల్ సీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో కానీ ఈదర్ ఆఫ్ ద కంట్రీస్ అంటే దూరము అని చెప్పేసి, అంటే వాళ్ళ టెరిటరీస్లోకి ఇండియా ఎంటర్ అవ్వదు, మన టెరిటరీస్లోకి శ్రీలంక ఎంటర్ అవ్వదని. సో వితౌట్ ది ఎక్స్ప్రెస్ పర్మిషన్ ఆఫ్ శ్రీలంక ఆర్ ఇండియా. సో ఇద్దరు తాలూకా పర్మిషన్ అనేది లేకుండానే ఈ అగ్రిమెంట్ అనేది అవ్వడం అనేది జరిగింది. ఇన్ఫ్యాక్ట్ సెంట్ యాంథనీ చర్చ్ అనేది కూడా ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ ఫెస్టివల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ 2 states నుండి అంటే 2 కంట్రీస్ నుండి కూడాను ఇక్కడికి ప్రేయర్స్కి చర్చెస్కి వస్తూ ఉంటారనమాట. ఆ ఇష్యూ అనేది కూడా ఇంకా స్టిల్ రన్ అవుతుంది. అయితే వాట్ ట్రిగ్గర్డ్, అయితే ఈ నెగోసియేషన్స్ అనేవి ఎందుకు స్టార్ట్ అయ్యాయి? శ్రీలంక ఈ కచ్చతీవు మీద క్లెయిమ్ అనేది తీసుకుందనమాట. దట్ పోర్చుగీస్ వాళ్ళు యాక్చువల్లీ ఈ ఐలాండ్ని ఆక్యుపై చేశారు 1505 నుండి 1658 వరకు కూడా. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఆ జ్యూరిస్డిక్షన్ సో ఆ జ్యూరిస్డిక్షన్ అనేది ఆ తర్వాత పోర్చుగీస్ కంట్రోల్ అనేది శ్రీలంక వాళ్ళకి వస్తుంది అని. బట్ ఇండియా ఏం చెప్తుంది,
ప్రీవియస్గా రాజు ఆఫ్ రామనంతపురం తాలూకా అంటే ఇతను ఒక జమీన్ అనమాట. ఇతని కంట్రోల్లోని కచ్చతీవు అనేది ఉంది. అండ్ హిందూ పబ్లిష్ చేసిన 1968 ఆర్టికల్లోని అంటే ఆ రాజాతోటి ద హిందూ వాళ్ళు ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం అనేది జరిగింది. దాంట్లో అతను మెన్షన్ చేసింది ఏంటి అంటే సిన్స్ ఎప్పటి నుండో ఫ్రమ్ టైమ్ ఇమ్మోరియల్ నుండి ఈ రామ్నాథ్ ఎస్టేట్లోని కచ్చతీవు అనేది పార్ట్గా ఉంది అనేది. అండ్ హీ యాడెడ్ దట్ జమీన్ హ్యాడ్ బీన్ కలెక్టింగ్ ట్యాక్సెస్ 1947 వరకు కూడా ఇన్ఫ్యాక్ట్ ట్యాక్సెస్ అనేవి ఈ కచ్చతీవు నుండి కలెక్ట్ చేసేవాళ్ళు అని చెప్పేసి. ఓకే, అండ్ ఈవెన్ దో జమీందారీ అబాలిషన్ యాక్ట్ అనేది పాస్ చేసినంత వరకు. హౌవెవర్ రిప్లైయింగ్ టు ద డిబేట్ ఆన్ ద మ్యాటర్ లోక్సభ 1974లోని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్వరణ్ సింగ్ గారు ఏం చెప్పారంటే దట్ ద డెసిషన్ హ్యాడ్ బీన్ టేకెన్ ఆఫ్టర్ ఎగ్జాస్టివ్ రీసెర్చ్ ఆఫ్ హిస్టారికల్ అండ్ అదర్ రికార్డ్స్. అంటే చాలా వరకు కూడా హిస్టరీని చదివిన తర్వాతనే ఈ డెసిషన్ అనేది తీసుకోవడం అని చెప్పేసి అప్పుడు స్వరణ్ సింగ్ గారు ఏంటి అంటే ఈ డెసిషన్ని చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే ఎలా అగ్రిమెంట్లోకి వచ్చారు? ప్రెజెంట్ డిమాండ్ ఫర్ కచ్చతీవు వచ్చేసరికి అంటే వాళ్ళ తాలూకు ఆరిజిన్ అపోజిషన్ టు ద ప్యాక్ట్ జనరేటెడ్ ఇన్ 1974. అయితే 1974లో డిబేట్స్ జరుగుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద అపోజిషన్ అనేది డిఎంకే నుండి, ఏఐడిఎంకే నుండి, జనసంఘ్, స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్ పార్టీ నుండి ఇవన్నీ కూడా ఇన్ఫ్యాక్ట్ వాకౌట్ కూడా చేసేసాయి. కానీ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి కూడాను జనసంఘ్ తాలూకా లీడర్ అనమాట. అప్పుడు కూడా అతను కూడా ఏంటి అంటే ఇది శ్రీలంకకి ఇచ్చడం అనేది అంటే ఇండియాని బ్యాక్ చేస్తున్నట్టు, ఇండియన్ పీపుల్కి మోసం చేస్తున్నట్టు అనే విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. హీ వాజ్ సపోర్టెడ్ బై మధు లిమాయే, ఈవెన్ సోషలిస్ట్ లీడర్ కూడాను అపోజ్ చేయడం అనేది జరిగింది. అంటే పివి నరసింహారావు గారికి ఏదైతే చెప్పారో అతని సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ద దెన్ చీఫ్ మినిస్టర్ కరుణానిధి ఏంటి అంటే 1973లోని దీని గురించి డిస్కషన్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఇందిరాగాంధీ ఖర్చు చేయడం అనేది జరిగింది. లైక్ ఇండియాలోని కచ్చతీవు అనేది ఉండాలి అనేది. సో అది ఇండియాకి సంబంధించింది అండ్ తమిళనాడు, నాట్ టు తమిళనాడు ఎలోన్, తమిళనాడుకి మాత్రమే కాదు, అది ఇండియా మొత్తంది. కాబట్టి అండ్ ఇదే విషయాన్ని 1973లో కూడా ద హిందూలో ఎపిర్ అవ్వడం జరిగింది. కరుణానిధి గారు లోక్సభలో ఆ విషయం మెన్షన్ చేయడం అనేది జరిగింది. కేవలం మీ తమిళనాడుది కాదు, ఇండియన్ గవర్నమెంట్ ఇది, ఇండియా అది రిటైన్ చేసుకోవాలి, కానీ ఎలా ఇచ్చేస్తారు, అది ఎలా కుదురుతుంది అనే విషయాన్ని మెన్షన్ చేశారనమాట. ఆ తర్వాత 3 నెలల తర్వాత ఏ కాపీ ఆఫ్ విచ్ వాజ్ రిలీజ్డ్ డే ఆఫ్టర్ 1974 అగ్రిమెంట్ వాజ్ సైన్డ్. కానీ 3 months తర్వాత సైన్ చేసేసారు. అండ్ ఎంజి రామచంద్రన్ ఏఐడిఎంకే పార్టీ తాలూకా ఫౌండర్ అనమాట. అతను మాత్రం ఏంటి అంటే కరుణానిధిని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. సో ఎందుకంటే సెంటర్ని ప్రాపర్గా గైడ్ చేయలేదు, సో ఆ విధంగానే మెయిన్ ఇది వెళ్ళిపోయింది. సో అందుకే అతని తాలూకా రిజైగ్నేషన్ని కోరుతూ. అయితే మళ్ళా ఫ్రెష్గా ఈ ఇష్యూ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆఫ్టర్ రిమైనింగ్ లో నియర్లీ ఫర్ ఓవర్ 15 years కచ్చతీవు వాజ్ రివైవ్డ్ 1991లో ఆగస్ట్లో. ఎందుకంటే ద దెన్ చీఫ్ మినిస్టర్ జయలలిత గారు ఏంటి అంటే అంటే ఇండిపెండెన్స్ డే తాలూకా అడ్రస్లోని కచ్చతీవు అనేది మనకు మళ్ళీ తిరిగి వచ్చేయాలి అని, అండ్ ఏ లీజ్ ఇన్ పర్పెచ్యుటీ. తమిళనాడు అసెంబ్లీ హ్యాడ్ విట్నెస్డ్ ఎ నెంబర్ ఆఫ్ డిబేట్స్ ఈ పర్టికులర్ మ్యాటర్ గురించి. అండ్ లాస్ట్ 15 yearsలోని జయలలిత, కరుణానిధి వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి ఇదే విషయం కోసం అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. అయితే యూనియన్ గవర్నమెంట్ తాలూకా స్టాండ్ అనేది ఏంటి? ఇప్పుడు ఆగస్ట్ 2013లోని యూనియన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఏం చెప్పిందంటే అంటే కచ్చతీవు అనేది బ్యాక్కి రావడం అనేది యాజ్ నో టెరిటరీ బిలాంగింగ్ టు ఇండియా వాజ్ సీడెడ్ టు శ్రీలంక. అసలు ఈ టాపిక్ మాట్లాడడమే వేస్ట్. ఎందుకంటే ఏ ఇండియన్ టెరిటరీని మనము కచ్చతీవు అంటే శ్రీలంకకి ఇచ్చేయలేదు, కచ్చతీవు ఇండియాది కాదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ it contended that the islet was a matter of dispute during British India time period loni and Ceylon, present Sri Lanka anta, and there was no agreed boundary. And దాని గురించి 1974-76 అగ్రిమెంట్స్ ద్వారా వీళ్ళు సెటిల్ చేసేసారు. కానీ అసలు ఎటువంటి డిస్కషన్స్ అనేవి లేవు వాటి మీద. December 2022లోని యూనియన్ గవర్నమెంట్ while referring to the two agreements pointed out that reply in the Rajya Sabha the Kachativu ఇది శ్రీలంక లైస్ ఆన్
Sri Lankan side of the India-Sri Lanka International Maritime Boundary Line. It added that the matter was sub judice in the Supreme Court. Present as of now, ఇది సుప్రీం అంటే ఇండియా శ్రీలంక తాలూకా బౌండరీ లైన్లోని అటు సైడ్ ఉంది. సో ఈ మ్యాటర్ గురించి సుప్రీంకోర్టు చూసుకుంటుంది, ప్రజెంట్ సుప్రీంకోర్టు డీల్ చేస్తుంది అనే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. యాజ్ ఆఫ్ నౌ ఈ డిఎంకే పార్టీ లీడర్ అయిన స్టాలిన్ కానీ, మోడీ గారు కానీ, కాంగ్రెస్ లీడర్స్ కానీ వీళ్ళందరి తాలూకా ఇష్యూస్ అనేవి రైజ్ అవుతున్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ టైం పీరియడ్లో కచ్చితీవు మీద ఇష్యూస్ అనేవి రన్ అవుతున్నాయి. ఇది వచ్చేసరికి మనకి GS2 పరంగా IR పర్స్పెక్టివ్లోని, GS1 జోగ్రఫీ కాంటెక్స్లోని చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఆడమ్ బ్రిడ్జ్ అనేది ఎక్కడుంది, కచ్చితీవు ఐలాండ్స్ అనేవి ఎక్కడుంది, అండ్ ఇండియాకి శ్రీలంకకి మధ్య మ్యారిటైమ్ బౌండరీ అనేది ఏ విధంగా ఉంది, అదంతా కూడా ఒకసారి హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ దిస్ వే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు ప్రిపేర్, కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అనేది పేపర్ అవ్వడంలోని. ఓకేనా? సో విత్ దిస్ వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని బిగ్ 5 కాంబో అనేది UPSC కోసం అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో NCERT ఫౌండేషన్, CSAT, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఇండివిజువల్గా మీరు తీసుకుంటే టోటల్ 50,000 రూపీస్. కానీ ఇప్పుడు మీరు బిగ్ 5ని తీసుకుంటే 15,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ ఆఫర్ అనేది కేవలం 15th ఏప్రిల్ వరకు మాత్రమే ఉండబోతుంది. కోర్స్ మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ. అది NCERT ఫౌండేషన్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, CSAT కానీ ఏదైనా అవనియండి. ఓకే, దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ క్యాన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండియా రిస్కింగ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ GS3 పరంగా ఎకానమీ పర్స్పెక్టివ్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ప్రజలు అనే వాళ్ళని మనం జనరల్గా 3 కేటగిరీస్ కింద క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో యాక్చువల్లీ లైక్ 1 to 18 years ఏజ్ గ్రూప్ పిల్లలు, 18 to 59 years, అండ్ తర్వాత 60+ years. ఓకే, సో వీళ్ళందరినీ కూడాను వర్కింగ్ ఏజ్ పీపుల్ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకేనా? అయితే దీంట్లోని 18 to 35 years ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యూత్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఏంటి, 1 to 18 years లోపల పిల్లలు ఎవరైనా ఎక్కువగా ఉన్నారనుకోండి, ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా ఇన్ఫాక్ట్ ఏంటంటాం, డిపెండెన్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఎందుకంటే చిన్నప్పుడు మనం చదివేటప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫాదర్ డబ్బులు ఇస్తేనే మనం ఖర్చు పెట్టుకోగలం, లేకపోతే మనకి అక్కడ డబ్బులు వస్తాయి. ఆబ్వియస్లీ చిన్నపిల్లలు ఏం చేయలేరు, వాళ్ళు ఇన్ఫాక్ట్ చదువుకోవడంలో వాళ్ళ తలకు ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వేరాస్ 18 to 35 ఏజ్ గ్రూప్, ఇన్ఫాక్ట్ 18 to 15 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏంటి అంటే ఈ వర్కింగ్ ఏజ్ పీపుల్ వాళ్ళు వర్క్ చేసి గ్రోత్ అనేది క్రియేట్ చేస్తారు. ఈ గ్రోత్ వల్ల గవర్నమెంట్కి ట్యాక్సెస్ అనేవి వస్తాయి. ఈ ట్యాక్సెస్ అనేవి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే ప్రజల మీద ఎక్స్పెండిచర్ అనేది చేయగలరు. ఎప్పుడైతే అలా జరుగుతుందో కంట్రీలో వెల్ఫేర్ అనేది ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. 60 years ప్లస్ ఉన్నారనుకోండి, అగైన్ దే ఆల్ ఆర్ డిపెండెన్స్. ఎందుకంటే 60+ years ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అనేది పెన్షన్స్ అనేవి ఇచ్చుకోవాల్సి వస్తుంది, అది ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. సో ఎవరైతే 18 to 35 ఏజ్ గ్రూప్ ఉంటారో వాళ్ళని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. డెమోగ్రఫిక్ ఏంటి? సంథింగ్ రిలేటెడ్ టు ప్రజలు. ప్రజలు ఒకవేళ గవర్నమెంట్కి ప్రాఫిట్ కింద మారాలి లేదా అడ్వాంటేజ్ కింద అవ్వాలి, ఆ కాన్సెప్ట్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే అంటారనమాట. లేదు అనుకోండి డెమోగ్రఫిక్ బర్డెన్ అంటారు. డెమోగ్రఫిక్ బర్డెన్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ తిరిగి ప్రజల మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనుకోండి, ప్రజలు తిరిగి గవర్నమెంట్కి కాంట్రిబ్యూషన్స్ అనేవి చేస్తారనమాట.
ఓకే. సో యాక్చువల్లీ ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ 2000 నుండి 2022 వరకు కూడాను డెమోగ్రఫిక్ రిలేటెడ్ ఏషియా గురించి రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లోని ఇండియా తాలూకా ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది అదర్ సౌత్ ఏషియన్ నేషన్స్తో కంపేర్ చేస్తే చాలా వరకు పడిపోతుంది. ఎక్సెప్ట్ నేపాల్తో కంపేర్ చేస్తే మిగతా సౌత్ ఏషియన్ నేషన్స్ అన్నీ కూడాను ఎంప్లాయ్మెంట్ రేషియోస్ అనేవి పడిపోతున్నాయి. అయితే ఇండియా ఈవెన్ దో ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతున్నా బట్ రీజియన్ అవుట్పుట్ గ్రోత్ స్ట్రాంగర్ దాన్ ఇన్ ఎనీ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్. మిగతా ఎమర్జింగ్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే ఇండియాది స్ట్రాంగ్గా పెరుగుతున్నా కానీ ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది పడిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇండియాలోని జాబ్లెస్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఈ జాబ్లెస్ గ్రోత్ అనుకోండి ఇది కేవలం షార్ట్ టర్మ్ పీరియడ్లో మాత్రమే ఉంటుంది. ఫ్యూచర్లోని దీనివల్ల గవర్నమెంట్స్కి బర్డెన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో వరల్డ్ బ్యాంక్ ఏంటి అంటుంది, సౌత్ ఏషియా ఇండియా రిస్కింగ్ స్క్వాండరింగ్ ద డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇఫ్ పేస్ ఆఫ్ జాబ్ క్రియేషన్ ఈజ్ నాట్ ఇంప్రూవ్డ్. సో ఏదైతే ప్రజెంట్ ఇండియాలోని యూత్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళలోని జాబ్ క్రియేషన్ కానీ చెయ్యకపోతే ఒకవేళ ఓకే ఫ్యూచర్లో అది రిస్క్ అయిపోతుంది అండ్ ఇండియా ఫ్యూచర్లో గ్రోత్ అనేది కూడా రెడ్యూస్ అయిపోతుంది. వీక్ ఎంప్లాయ్మెంట్ కాన్సెంట్రేటెడ్ ఇన్ నాన్ అగ్రికల్చర్ సెక్టార్స్. నాన్ అగ్రికల్చర్ సెక్టర్ అంటే అర్థం ఏంటి, ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ టెరిషరీ సెక్టర్ కానీ. అండ్ ఇదే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఈవెన్ దో ఇండియా తాలూకా గ్రోత్ రేట్ అనేది 6 to 6.1% గ్రోత్ రేట్ అనేది చూపిస్తున్నాం, కానీ ఏంటి అంటే అదే విధంగా ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది క్రియేట్ అవ్వటం లేదనమాట. సో ఆ జాబ్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం వరల్డ్ బ్యాంక్ ఏంటని రికమెండ్ చేస్తుంది, విమెన్ని పార్టిసిపేషన్ కానీ ఎకానమీలోని ఇంక్రీజింగ్ ఓపెన్నెస్ టు ట్రేడ్, అంటే ఇంకా కంట్రీస్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకునే విధంగా అండ్ ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే అండ్ అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ రూపాయి పెడితే అట్లీస్ట్ ఒక 10 రూపాయల వరకు కూడా రిటర్న్స్ అనేవి ఫ్యూచర్లో గవర్నమెంట్స్కి ఉంటాయన్నమాట. ఓకే. సో ఇదే విషయాన్ని ఈ ఆర్టికల్లో ఉంది, అందుకే ఈ ఆర్టికల్ అనేది చూస్ చేసుకోవడం అనేది నేను జరిగిందనమాట. ఓకేనా. సో దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే. సో ఈరోజు ఆర్టికల్స్ బట్టి వీ షల్ ఫ్రేమ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ యాజ్ లైక్ ఎవ్రీ డే. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్యాక్ అనేది 10 కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. యూజువల్లీ అది 50,000 రూపీస్ వర్త్ కోర్స్, కాకపోతే అది 25,000 రూపీస్కి ఇప్పుడు ఉగాది సెలబ్రేషన్స్లోని ఆఫర్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 15th ఏప్రిల్ వరకు మాత్రమే ఉండబోతుంది, బట్ కోర్స్ మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ. దీంట్లోని హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్, సిసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. ఇవంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది అనమాట. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో మూవింగ్ టు ది question of the day. Consider the following statements. India took the pledge that by 2070 our carbon dioxide emissions will be neutralized. Okay. And only developed nations should work for addressing climate change. Which of the following are true? Which of the following are true? A 1 only, B 2 only, C both, D none. Okay.
సో ఇది నేను ఏంటంటే క్లైమేట్ ఇష్యూస్ పరంగా ఈ ఆర్టికల్ అనేది చూస్ అంటే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో సంథింగ్ ఆల్రెడీ నేను వీటి మీద డిస్కస్ చేస్తున్నాను, అది మీకు ఎంతవరకు గుర్తుందా అని ఈ స్టేట్మెంట్స్ అనేవి నేను ఇవ్వడం జరిగింది. ఓకేనా? So with this we shall end up this session here for today. Tomorrow we shall meet again with some more beautiful articles. Till then, have a good day, students. All the very best for your preparation and take care.